జూలై 6న జరిగే అధ్యక్ష కార్యవర్గ ఎన్నికల్లో తనను గెలిపించాలని నిజామాబాద్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష అభ్యర్థి అర్వపల్లి పురుషోత్తం కోరారు. పట్టణంలోని ఆర్యవైశ్యులంతా తనకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సేవ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, గెలిచిన తర్వాత అన్ని పార్టీలను కలుపుకొని పోతూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రభుత్వం యొక్క ఫలాలు దొరకడం లేదు, పోనీ ఫలాలు దొరకకపోని పర్వాలేదు, కానీ ఫలాలు ఏదైతే ప్రభుత్వాలు ఇస్తున్నాయో ఆ ప్రభుత్వాలు ఇచ్చే ఫలాలు వాళ్ళకి అందే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి అసలు అంతవరకు కూడా తెలియదు. ఈ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, ఆ ప్రభుత్వ పథకాలను మేము యూజ్ చేసుకోవచ్చు, ఎట్లా యూజ్ చేసుకోవచ్చు కూడా తెలియని వాళ్ళు బాగున్నారు, బీదవాళ్ళు బాగున్నారు. కాబట్టి మేము ఒక కార్యాచరణ తయారు చేశాం. ఆ కార్యాచరణ మీ దాంట్లో ఉంది. ముఖ్యంగా ఒక బ్యాంకు టైపు వాసవి అభయ నిధిని మా సంఘంలో ఏర్పరిచి దాని ద్వారా 50 పైసల మిత్తికి ఆర్యవైశ్యులకు చిన్న మొత్తాలు ఇవ్వబడతాయి. ఇది చిరు వ్యాపారస్తులకు, మధ్యతరగతి వ్యాపారస్తులకు కన్నా కింది వాళ్లకు